Hello girls, what is your names? My name is Yoshita. My name is Meghna. My name is Joshni. My name is రమేశ్వరి. ఓకే, మీకు జిఎఫ్ఎల్ఎన్లో ఈ రోజున ఒక గేమ్ చూపిస్తాను. ఆ గేమ్ మీకు మైండ్ బాగా ఎలా ఉంటుందో, సెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలిసిద్ది. ఇప్పుడు ఒకసారి టేబుల్ మీద కొన్ని షేప్స్ పెట్టాను. ఆ షేప్స్ తెలిస్తే నాకు చెప్పమ్మా, ఒక్కొక్క షేప్ తీసి చెప్పమ్మా. నీకు తెలిసిన షేపులు చెప్పు. rectangle, ఓకే, triangle, oval, నువ్వు చెప్పమ్మా మేఘన. half circle, మేఘన కొన్ని చెప్పు. cylinder, hexagon, circle, square, cube, అదేంటమ్మా రౌండ్గా ఉండేది ఏంటమ్మా? సర్కిల్. ఆ పొడుగ్గా ఉన్నదేంటి? సిలిండర్. ఓకే, ఈ షేప్స్ అన్నీ మీకు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఈ షేప్స్ అన్నీ ఆ బ్యాగ్లో వేసేయండి. ఇక్కడ నా బ్యాగ్ ఉంచండి. బ్యాగ్లో వేసేయండి చెప్తా. తర్వాత బ్యాగ్లో వేసే. వేసేసారు కదా. ఇప్పుడు బ్యాగ్ చూపించండి ఒకసారి. ఆ బ్యాగ్ మీద ఏముంది? పెట్టండి అక్కడ. ఇప్పుడు ఈ ఫీలీ బ్యాగ్ ఎందుకన్నారంటే, ఇప్పుడు ఆ షేప్స్ లోపల మీరు చేయి పెట్టాలి. చేయి పెట్టి ఒక షేప్ తీయాలి. ఒక షేప్ తీసి ఒక షేప్ తీసేసి ఆ షేపు మీరు చూడకుండా షేప్ ఏంటో ఫీల్ అయ్యి చెప్పాలి. చేద్దాం అయితే క్యాల్కులేట్ చేయాలి. ఏమా ఇప్పుడు తీ, నువ్వు షేప్ తీ. ఒక షేప్ నువ్వు ఫీల్ అయ్యి తీయాలి. ఏం షేప్? ఓవెల్ తీసావా? ఓవెల్ లాగా నీకు తెలుస్తుందా? ఓపెన్ చేయి. ఓకే, అక్కడ పెట్టి. వెరీ గుడ్. ఓవెల్ చూసావా? తను చూడకుండానే ఫీలింగ్తో తీసింది. నెక్స్ట్ నువ్వు తీయమోటి తొందరగా. స్క్వేర్ క్యూబ్ నీకు తగిలిందా? తీ ఒకసారి చూద్దాం. కరెక్ట్. వెరీ గుడ్, చప్పట్లు కొట్టు. జోష్ని నువ్వు తీయమోటి. రెక్టాంగిల్ తగిలిందా? రెక్టాంగిల్ తీ ఒకసారి చూద్దాం. అక్కడ పెట్టేసి. వెరీ గుడ్. రెక్టాంగిల్ ఈజీగా తెలుస్తుంది. రమ్య నువ్వు ఒకటి. ఏంటిది? సిలిండర్ తీసావా? సిలిండర్ తీసి బయటిది. ఏది సిలిండరు? ఓకే, అక్కడ పెట్టేసి. అమ్మ నువ్వు కూడా ఇంకొకటి. అన్నీ తీసేయాలి బ్యాగ్లో. రెక్టాంగిల్, ఇంకో రెక్టాంగిల్ ఉందా? తీ. ట్రయాంగిల్ ఉందా? తీ. అక్కడ పెట్టి. వెరీ గుడ్. చూసావా? ట్రయాంగిల్ నీకు ఎలా చెప్పగలిగావంటే, అది ఒకవైపు షార్ప్ ఉండి 4 కార్నర్స్ ఉంటాయి. నువ్వమ్మా ఇంకోటి చెప్పు చూడకుండా. సర్కిల్ ఉందా? ఇంకోటి చూడు. తీ. వెరీ గుడ్. చెప్పలు కూడా ఉండాలి సర్కిల్. నువ్వు తీమోటి. స్క్వేర్ ఉందా? స్క్వేర్ తీ చూద్దాం. స్క్వేర్ కరెక్ట్గా సెట్ అయిందిరా. స్క్వేర్ అయినా చూపి. వెరీ. ఇంకా నెక్స్ట్ రమ్య నువ్వు ఏమైనా తీస్తావా? ఫీల్ అవ్వాలి అంటే చూసి నువ్వు షేప్ నీ చేత్తోనే కనిపెట్టేయాలి. చూడకూడదు. అబ్బో, హాఫ్ సర్కిల్ తీస్తుంది. ఏ చూడగొట్టుందా? ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ బ్యాగ్ మీ ఫీలింగ్స్ ద్వారా ఆ బ్యాగ్లో చేయి పెట్టి మీరు టచ్ ద్వారా తెలుసుకున్నారు ఆ షేపులు. కళ్ళతో చూసి కాకుండా, చెవులతో విని కాకుండా, టచ్ ఉంటుంది కదా, ఆ టచ్తో మీరు ఆ షేప్ని కనుక్కున్నారనమాట. చూడలేదు అసలు మీరు. ఓకేనా? అదే ఫీలీ బ్యాగ్ గేమ్. వెరీ గుడ్, బాగా ఆడారు.